ఓరిడమ్మా బాబోయ్! గూస్ బంప్స్ వస్తున్నాయండి బాబు. 'అఖండ 2' టీజర్ ఇప్పుడే చూసా. అదేం బీజీఎం అండి బాబు అసలు. మామూలు బీభత్సం ఉందా? నిజంగా బాలయ్య బాబు బీభత్సం అంత ఇంత కాదు. బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి ఆ బీజిఎం కానీ. తట్టుకోలేకపోతున్నాం. అదేం షాట్ అన్న బాబు. శూలాలు ఇలా తిప్పుతా అంటే తలకాయలు లేచిపోతున్నాయి. ఒక సీన్ ఉంది, ఆ త్రిశూలంతో మొత్తం ఒక్కసారి తిప్పితే అందరం చంపుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్, అసలు నాకు అర్థం కాదు అసలు. మామూలుగా లేదు, పిచ్చగా ఉంది. ఈ అమ్మ సినిమా ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎలా ఉంది అఖండ 2 టీజర్? ఓరిడమ్మా బాబోయ్! గూస్ బంప్స్ వస్తున్నాయండి బాబు. 'అఖండ 2' టీజర్ ఇప్పుడే చూసా. అదేం బీజీఎం అండి బాబు అసలు. మా బాలకృష్ణ చూస్తుంటే మహర్షి నుంచి బ్రహ్మర్షిగా కన్వర్ట్ అయితే ఎలా ఉంటుందో బాలకృష్ణ లుక్ అలాగ ఉంది. సోలం తిరుగుతూ ఉంటే అసలు లేచి పడుతుంటే అక్కడ అబ్బబ్బబ్బబ్బా. 'అఖండ 2' మాత్రం టీజర్ అదిరిపోయిందండి. అసలు సినిమా బ్లాక్ బస్టరే. ఇక సెప్టెంబర్ 25 బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకోవటమే. అబ్బబ్బబ్బా ఏమన్నా ఉందండి టీజరు. మ్యూజిక్ ఎలా ఉంది తమన్? అదిరిపోయిందండి. థియేటర్లో మొన్న 'అఖండ 1'కి బాక్సులు బద్దలవుతాయి అనుకున్నారు. 'అఖండ 2'కి ఖచ్చితంగా బాక్సులు బద్దలవడం ఖాయం. ఆ రేంజ్లో ఉంది తమన్ గారి మ్యూజిక్. అబ్బో అదే చెప్తున్నా కదండి. 'అఖండ 1' మహర్షి అయితే 'అఖండ 2' బ్రహ్మర్షి లాగా కన్వర్ట్ అయితే 'అఖండ 2'లో బాలకృష్ణ గారి గెటప్ అలా ఉంది. ఏమన్నా ఉందో సూపర్ అండి. అసలు అంతమంది ఎత్తుతుంటే అసలు బాలకృష్ణ గారు ఎత్తి నడుచుకుంటూ వస్తుంటే ఆ శూలం తిరుగుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం టేకింగ్ అండి. బోయిపాటి సీను గారికి పూనకం వచ్చి తీసినట్టుంది. అబ్బబ్బబ్బబ్బా అదే హైలైట్ అండి. బ్రహ్మాండం. ఇంకా అసలు ఈ అఘోరాల్ని మించి అసలు ఆ 'అఖండ' చాలా బాగా 'అఖండ 2' అద్భుతంగా ఉంది టీజర్ మాత్రం. బర్త్డే సందర్భంగా ఇప్పుడు అఖండ 2 టీజర్ ఎలా అనిపించింది? తట్టుకోలేకపోతున్నాం. అదేం షాట్ అన్న బాబు. శూలాలు ఇలా తిప్పుతా అంటే తలకాయలు లేచిపోతున్నాయి. అసలు థియేటర్లు తట్టుకుంటారా? అఖండాకు పోయినప్పుడే నిజంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామన్నా. లాస్ట్కి గుండెకే గూసంతో చచ్చిపోయి వచ్చినాం బయటికి. అప్పుడు 'అఖండ' సినిమా చూసినప్పుడే అసలు ఆ షాట్ చూస్తా అంటే ఇంకా 'అఖండ 2'కి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోతారన్న. అసలు ఆ బాలయ్య గెటప్ ఏందన్న, మొత్తం జుట్టు పెంచేసి. నిజంగా చెప్పాలంటే కొంచెం చిరంజీవి గారు ఏదైనా స్టోరీ సెలక్షన్స్ కొంచెం బాలయ్యని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది అన్న. ఇలాంటి సినిమాలు కదా కావాల్సింది. ఆ ఏజ్కి తగ్గ గెటప్ చేసుకొని బాలయ్యని చూస్తా అంటే మాత్రం నిజంగా లేస్తుందన్న. బాలయ్య అంటే కూడా లేస్తుంది నిజంగా. అలా రోమాలు లెక్క పొడుచుకో. ఆ షాట్ ఏందన్న, సోల్ మీద చెప్తాడేమో ఆ తలకాయలు లేచిపోతున్నాయి. ఓపెనింగ్ షాట్ ఆయన గడ్డం పెట్టుకొని అది చూస్తా అంటే నిజంగా బాలయ్య జై బాలయ్య ఎందుకు అంటారు అంటే ఒక పవన్ అభిమానిగా చెప్తున్నాను. టీజర్ మాత్రం నిజంగా సినిమా అప్పుడు నిజంగా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, థియేటర్కి వెళ్ళాలంటే నిజంగా కొంచెం ఆలోచించి ఆర్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే మాత్రం 'అఖండాకి' వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని పోండి. తమన్ అక్కడ సంపి వదిలిపెడతాడు. మామూలుగా కొట్టలేదు నిజంగా. తమను ఇచ్చాడుగా BMW, ఇంకే రేంజ్లో కొడతాడు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా 'అఖండ 2' టీజర్ మాత్రం అనుకున్న దానికన్నా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా థియేటర్లో ఓజీయా లేకపోతే 'అఖండానా ఈసారి మామూలుగా లేదన్నమాట. జై బాలయ్య. బీజం మనకు తెలిసిందే, తమన్ పక్కన పెట్టి. కానీ బాలయ్య అన్న 1 మ్యాన్ షో. ఆ షాట్కే ఇచ్చేసాడమ్మా. సోలం తిప్పుతా అంటే ఎందుకన్నా హాలీవుడ్లో ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, టైటానిక్, అవతార్. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక డైలాగు ఒక్కొక్క రాజమౌళి లేకపోతే ఈయన ప్రశాంత్ నీళ్ళు వీళ్ళందరూ కొన్ని 100 కోట్లు పెట్టి ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేస్తారు కదా. బాలయ్య ఒక డైలాగ్తో వస్తుందన్న. ఒక డైలాగ్ చెప్తే చాలు, అది 100 కోట్ల సీను. జై బాలయ్య. నిజంగా అలాంటి యాక్టర్ మన తెలుగులో ఉన్న దానికి దండం పెట్టాలన్న. అందుకే జై బాలయ్య అంటారు ఆయన. నందమూరి వంశమా బిడ్డ. నందమూరి ఫ్యాన్స్ మాత్రం నిజంగా కాళ్ళలు ఎగరేస్తారన్న. బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ 'అఖండ' టీజర్ ఎలా అనిపించింది? 'అఖండ 2' టీజర్ మామూలు బీభత్సం ఉందా? నిజంగా బాలయ్య బాబు బీభత్సం అంత ఇంత కాదు. బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి ఆ బీజిఎం కానీ. ఉంటుందని ఊహించలేదు నేను. ఈ టీజర్ చూస్తేనే మర్చిపోతుంది అసలు. నిజంగా బాలయ్య బాబు ఏం మాటల్లో వర్ణించలేము. అంత భయోత్పాతం, అంత రక్తపాతం. ఏ షాటు, ప్రతి షాటు కూడా అక్కడ త్రిశూలం మెడకు పెట్టి తిరుగుతూ ఉంటే తలకాయలు తెగుతున్నాయి చూడు, అది చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఆ బూస్ బంప్స్ వచ్చే ఇప్పుడు ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది చూడు, ఆ సన్నివేశం చాలా బాగుందండి. ఎందుకంటే ఆ రౌద్రం, ఆ ఎద్దు చూస్తున్నట్టు రౌద్రం అంటే ఒక దుష్టశక్తిని నాశనం చేయడానికి ఒక దైవశక్తి ఎలా ప్రయత్నం చేస్తుందా అనేటటువంటి ఒక సందేశం కనపడుతుంది అక్కడ. కానీ సినిమా మాత్రం చాలా బాగుండేలా ఉంది. సీజీ మామూలుగా లేదు. బాలయ్య బాబు అదిరిపోతుంది. ఎత్తడం కాదు, ఇసిరేసాడు ఎత్తి. బాలయ్య బాబుగా చెల్లింది ఏదైనా కానీ. నేనైతే మాత్రం హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దండి, ఖచ్చితంగా వెళ్ళొద్దు. నిజంగా తమన్ నా బిడ్డ అంటాడు బాలయ్య బాబు.
అంత మనసు పెట్టి చేస్తాడు ఇతను. ఒక అడుగు కదిపితే అడుగుకి ఏ రకమైన బీజం ఇవ్వాలి, ఏ రకమైన సౌండ్ ఇవ్వాలనేది ఒక్క తమన్ గారికే తెలుసు. మామూలుగా కొట్టలేదండి నిజంగా. సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనం చూస్తున్నంతసేపు ఎక్కడ ఎలాంటి బోరు ఉండదు, అన్ని హైలైట్ షాట్సే ఉంటాయి. బాలయ్య బాబు డైలాగ్తో సహా ఆ షార్టే. కానీ మన బోయపాటి గారు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం త్వరలో, అది అఖండ 2. బ్రో ఎలా ఉంది అఖండ 2 టీజర్? చాలా బాగుంది భయ్య. ఫస్ట్ బాలయ్య బాబు ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో సినిమా చేయడం అనేది ఒక రేంజ్ రెస్పాన్స్ అవుతుంది. ఆ విజువల్లో ఆయన ఫైట్ చేస్తూ నడుచుకుంటూ వస్తుంటే ఆ మనుషుల్ని ఇలా తిరగబెట్టడం ఒకటి, చుట్టూ కూడా సోలం ఇలా తిరుక్కుంటూ కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అది మాత్రం హైలైట్ సీన్ భయ్య. అసలు నిజంగా ఆ సీన్ చూస్తుంటే బాలయ్యలో ఇంకా క్రేజ్ పెరుగుతుంది అనిపిస్తుంది. మరి రేపు బర్త్డే కాబట్టి ఇంకా ఎటువంటి సస్పెన్షన్ తీసుకొస్తారని చూడాలి. కానీ అఖండ ఎంత హిట్ అయిందో 2కి అంత హైప్ పెంచే విధంగా బోయపాటి అయితే మాత్రం ఈ సినిమాని వేరే లెవెల్ తెస్తున్నాడు. చూద్దాం మరి ఇంకా ఏ విధంగా ఉంటుంది. తమన్ బీజిఎం అంటే ఇంక చెప్పుకొని అవసరం లేదు కదా. తమిళ్లో అనిరుద్ధ్ ఎలాగో తెలుగులో మనకి ఇక్కడ తమన్ అలాగ అయిపోయాడు. ఎంతసేపు కూడా వాయించడం, బాక్సులు బదలు కొట్టాలి అని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పాడు మనకి. మీరు థియేటర్లు తగలబెడతారో బాక్సులే తగలబెడతారో మీ ఇష్టం, నేను కొట్టాల్సింది కొట్టాను, మీరు ఎంజాయ్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు అదే విధంగా ఉంది. ఎలా ఉంది టీజర్లో షార్ట్స్ ఎలా ఉంది? విజువలైజేషన్ అయితే బాగుంది. నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఏంటంటే బోయపాటి సినిమాల్లో కొంచెం అతిగా అనిపిస్తుంది. ఏంటంటే ఏది చూసినా కానీ కొంచెం రియాలిటీ కంటూ కూడా అతి ఎక్కువ చూపెడతారు. ఇప్పుడు ఆ సోలం అనేది ఇలా తిరుక్కుంటూ వెళ్ళిపోయి నరుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది కొంచెం ట్రోల్ అవుద్దే అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే బాలయ్యకి బోయపాటి కానంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకనంటే ఆ మాత్రం మాస్ లేనిదే జనాలకు కిక్ ఎక్కదు. బాలయ్య సినిమా అంటేనే జై బాలయ్య అని చెప్పి అది కిక్ ఎక్కుద్ది. ఇప్పుడు ఇటువంటి సీన్లు లేకపోతే బాలయ్య సినిమాలు ఎవరు చూడరు. ఇంకా చెప్పుకోవసలేదండి. ఒక రకంగా చెప్పాలంటే మొన్ననే రీసెంట్గా కుంభమేళాకు వచ్చిన పెద్ద పెద్ద ఋషులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకు మించి ఉన్నారు. మరి ఆ రేంజ్ పవర్ అనేది అఖండ 2లో ఏ విధంగా చూపిస్తారనేది మనం చూడాలి. బోయపాటి గారి మార్క్ అనిపించిందండి. అది ప్రతి సినిమాలో కనబడదు కదా. బోయపాటి అంటేనే ఇటువంటి సీన్లు తీయడంలో గతంలో మనం చూసాం సింహ, ఇప్పుడు ఆ గతంలో అఖండ, ఇప్పుడు అఖండ 2. ఏ సినిమాలో చూసినా సరే ఏదో ఒకటి హైలైట్ సీన్ లేదే అది బోయపాటి మార్క్ అని చెప్పి ఒక ఆడియన్ గుర్తుపట్టే విధంగా ఉంటుంది. అసలు ఆ మార్కు గుర్తుపట్టలేకపోయారంటే అది బోయపాటి సినిమాయే కాదు. అదే కదా ఇప్పుడు చెప్పేది కథ. నాకు అదే కొంచెం అసంతృప్తి అనిపిస్తుంది. ఒకవేళ ట్రోల్ అవుద్ది అని టెన్షన్ వస్తుంది. కానీ ఒక రకంగా బాలయ్య బాబు గారికి అయితే అటువంటి సీన్లు ఎన్ని పెట్టినా తప్పలేదు. గతంలో చూసే ఉంటారు మీరు. ముఖ్యంగా తొడగొడితే ట్రైన్ వెళ్ళిపోవడం కానీ, లేదనంటే బండి ఇలా ఎత్తితే ఏకంగా వెహికల్ అలా పైకి లేపడం, ఇటువంటివన్నీ కూడా మంచి హైలైట్ సీన్లు. మరి అఖండ 2 అనేది వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది అనేది. అఖండ 2 టీజర్ గాడ్ ఆఫ్ మాస్ చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు చూస్తుంటే. ఒక సీన్ ఉంది త్రిశూలంతో మొత్తం ఒక్కసారి తిప్పితే అందరం చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అసలు ఏందయ్యా నీకు ఈ వయసులో కూడా ఇంత మాస్, అసలు నాకు అర్థం కాలేదు. అసలు మామూలుగా లేదు. అసలు కొడుకు ఎంట్రీ ఇచ్చే టైంలో నువ్వు ఇంకెంత మాస్ చేస్తే ఇంకా ఆయన ఏం చేసుకోవాలి. అసలు బోయపాటి గారు, మెయిన్గా బోయపాటి గారు అని చెప్పాలి. ఆయన చాలా మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఆయన అలా ఎవరు చేయలేరు నాకు తెలిసి. చాలా బాగా చూపించారు దీంట్లో. అసలు ఆ బీజిఎమ్స్ కానీ తమన్, నువ్వు బాలయ్య కోసమే పుట్టామైందయ్యా బాబు, నాకు అర్థం కావట్లే. అసలు ఆయన సినిమాలో మామూలుగా ఉండదు. థియేటర్లో స్పీకర్లు బయలిపోతా అన్నట్టుగా మామూలుగా చేయట్లే. చాలా బాగుంది. లుక్ చాలా బాగుంది. అంటే ఆయన నాకు తెలిసి ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చేయలే అనుకుంటా ఆ లుక్. ఆయన అంటే ఫుల్ హెయిర్ పెట్టేసి మొత్తం అది చాలా లుక్ కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. విజువల్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ ఇప్పుడు వచ్చిన క్లిప్స్లో వచ్చిన చాలా బాగున్నాయి. ట్రైన్లు పోవడం చూసాం ఆయన కొట్టినప్పుడు, హోమమే పగిలిపోయిందంటే లెక్కేసుకో ఒకసారి. అదే ఆయన రేంజ్. అది మామూలుగా ఆయన తొడగొడితే ట్రైన్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అట్లా ఏం కాదు, శూలంతో అందరం చంపుకుంటూ వెళ్ళిపోతాడు అండ్ హోమమే పగిలిపోయింది. అదే ఆయన రేంజ్. అది జాగ్రత్త, థియేటర్స్ యాజమాన్యం కొంచెం ఈసారి అన్ని స్పీకర్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సినిమా రిలీజ్ చేయండి, ఖచ్చితంగా పగిలిపోతాయి. ఆయన మార్క్ తీసేయడానికి ఆయన చాలా బాగా చేస్తాడు. ఆయన ఇంకా దీంట్లో నాకు తెలిసి దానికంటే ఇంకా ఇదే హైలైట్ అనిపిస్తుంది. అఖండ కంటే ఇదే హైలైట్ అనిపిస్తుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మన వాళ్ళందరికీ కావాల్సిన సీజీనే కదా, అంటే కొంచెం ఎఫెక్ట్లు అవన్నీ చూపెట్టాలి కదా, అట్లా చూపించారు. అది చెప్పా కదా, త్రిశూలం. అది శూలం అంటే మొత్తం ఆయన నడుచుకుంటూ పోతే వెనకాల చంపుకుంటూ వెళ్ళిపోతుంది, అది తిప్పుకుంటూ. అది చాలా బాగుంది. ఎందుకు చూడరండి ఇప్పుడు ఇది సినిమా గురించి చెప్పనేది. ఒక సాంగ్కి 15 కోట్లు పెట్టినారంటేనే చూసినామంట. ఈ సీన్ ఎందుకు చూడరు చెప్పండి. కరెక్టే కదా. మెయిన్ ఆయనకి ఇలాంటి సీన్స్ ఉంటేనే జనాలు చూసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నార్మల్గా నడుచుకుంటూ కొడితే ఎవరు చూడరు జనాలు. ఇలాంటి సీన్లు ఉంటే చూసేది జనాలు.
గాడ్ ఆఫ్ మాస్ అండ్ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు. ట్రైలర్ చూసాం బ్రో, మామూలుగా లేదు, పిచ్చగా ఉంది. ఈ అమ్మ సినిమా ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కానీ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. బాలయ్య అంటే ఏంటో చూపించాడు మళ్ళీని. అందరికీ బాలయ్య అంటే చాలా వరకు మామూలుగా ఉండదు, కానీ ఈసారి మాత్రం జై బాలయ్య. బాలయ్య అంటేనే వేరు, బాలయ్య లెక్కే వేరు. బాలయ్య ప్రతిసారి కూడా సినిమాలోని వేరేలా ఉంటుంది, కానీ ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పటి వరకు పుష్ప 2, బాహుబలి 2 ఇవన్నీ చూశారు, కానీ ఈ అఖండ 2 మాత్రం 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. నేను షూట్ కేసులు పెట్టుకుని రెడీగా ఉంటాను, ప్రొడ్యూసర్ గారికి చెప్తాను, సార్ నాకు ఎంతో కొంత మీరు సాయం చేయండి అని అడుగుతాను. ఎందుకంటే నేను చాలా కష్టాల్లో ఉన్నాను కదా. అఖండ 2 హిట్ అవుతుంది, 1,00,000 కోట్లు కూడా వస్తుంది. ఆయన దగ్గరికి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి పోయి షార్ట్స్ మామూలుగా లేవు బ్రో. ఆ శివుడే ఆయన ఒక కళ్ళతో అలా చూస్తుంటే, ఆ శివుడు ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే, ఆయన సోలంతో ఇలా తిరుగుతున్నప్పుడు దుర్గాదేవి రావడం, ఇవంతా ఒక శివుడిని ఒక కంట్రోల్ చేయాలంటే దుర్గాదేవి మాత తప్ప ఇంకెవరు కంట్రోల్ చేయలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు శివుడి రూపంలో వచ్చి ఆ వెలివేషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ వెలివేషన్ కానీ, ఫైర్ రావడం, అటు నుంచి మబ్బులు గిబ్బులు ఏంటి అసలు మామూలుగా లేదు బ్రో. ఎక్సలెంట్. బోయపాటి మామూలుగా తీయడు బ్రో. అసలు బోయపాటి అంటే కార్లు సుమోలు వేసిపోతాయి, లారీలు వేసిపోతాయి, లేకపోతే ఒక 20 మంది, ఒక 100 మంది చచ్చిపోతారు. కానీ ఈసారి అలా కాదు, 10 మందిని బ్రతికించాలి అని ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా తీస్తున్నాడు. శివుడికి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, శివుడికి దేవుడు, కానీ నాకు మాత్రం మా డాడీ శివుడు డాడీ కోసం బాలయ్య తీస్తున్న సినిమా అఖండ 2 సూపర్ హిట్, బంపర్ హిట్ అవుతుంది. 1,00,000 కోట్ల మెజారిటీతో మొత్తం అందరినీ ఇండస్ట్రీ ఊపాడతాడు.